జగ్గంపేట నియోజకవర్గంలో రేపు 21వ తేదీ ఆదివారం రోజున పరిణయ ఫంక్షన్ హాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో కూటమి 2 సంవత్సరాల విజయోత్సవ మహాసభ అత్యంత ఘనంగా ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు పిలుపునివ్వడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు జరిగే సభలో, విజయోత్సవ సభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కానీ అక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు వారిని, మరి కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఇది నా ప్రశ్నలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు సమస్యలు అవ్వచ్చు, వాళ్ళు అడగాలనుకున్నవి అవ్వచ్చు, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలు, ఎన్నికల హామీల గురించి మాట్లాడడానికి ఈరోజు ముఖ్యమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు విజయోత్సవ మహాసభ. ఈ విజయోత్సవ మహాసభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మరి కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ మన నియోజకవర్గంలో వారే బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఎన్నికల ముందు మరి సూపర్ 6 కానీ ఒక బాండ్లు కానీ తెచ్చి ప్రతి ఇంటికి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా గెలిచిన వెంటనే కూటమి గెలిపించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, గెలిచిన వెంటనే మేము తెలియజేసిన పథకాలు ప్రతి ఒక్కటి వస్తుంది, గెలిచిన వెంటనే అని ఎన్నికలు వాగ్దానం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకం, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు లక్షలాది మందికి ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు ప్రతి ఇంటికి బాండ్ పంపించడం జరిగింది. సంతకాలతో ఉన్నటువంటి బాండు అందరి దగ్గర కూడా వారి సెల్ ఫోన్లో నోట్ చేయడం, అది ఓటీపీ వచ్చిందమ్మా, వచ్చింది, మీకు వచ్చే నెల గెలిచిన వెంటనే 1500 వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. నేటికి 24 నెలలు అయింది. ఒక్కొక్క మహిళా తల్లికి 1500 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి 36,000 రూపాయలు మీరు బకాయి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా. దీనికి రేపు సమాధానం చెప్పాలి ఈ సభలో. ఎందుకంటే మీరు విజయోత్సవ సభ జరుపుతూ ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత విజయోత్సవ సభ అంటే అది సంతోషం, అందరూ ఆమోదిస్తారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా విజయోత్సవ సభ నడుపుతున్నారు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోని అక్క చెల్లెమ్మలకి ఇవ్వాల్సిన 1500 రూపాయలు చొప్పున 24 నెలలకి 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అదే రకంగా నిరుద్యోగ భృతి, యువత ఉద్యోగాలు లేక డిగ్రీలు చదువుకున్న యువత అంతా ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటి నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు గద్దెనెక్కిన వెంటనే ఇస్తా ఉన్నారు. 24 నెలలకి ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు ఇవ్వాలి. మీరు 2 సంవత్సరాలు అవుతా ఉంది, 25,000 ఇల్లులు కట్టిస్తా ఉన్నారు. కనీసం సంవత్సరానికి 5,000 ఇల్లులు చొప్పున కనీసం 10,000 ఇల్లు అన్నా కట్టించాలి కదా. ఒకేసారి 25,000 కట్టించలేరు, సంవత్సరానికి 5,000 చొప్పున 10,000 ఇల్లులు కట్టించాలి కదా. ఒక ఇల్లు కట్టించారండి, 25,000 మందికి ఉద్యోగాలు వేస్తా అన్నారండి, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు వేస్తా అన్నారండి. ఒక్క ఉద్యోగం ఇచ్చారండి నవీన్ గారు, జ్యోతుల నెహ్రూ గారు. అంటే మీరు ఎన్నికల ముందు నోటికి ఏదొస్తే అదే ప్రతి గ్రామంలోని సీసీ డ్రైన్లు నిర్మిస్తా అన్నారండి. సార్ ఇది మీరిచ్చిందే, ప్రతి గ్రామంలోని సీసీ డ్రైన్లు ఎక్కడ నిర్మించారు? ఏ గ్రామంలో సీసీ డ్రైన్లు నిర్మించారు? ఒక్క సీసీ డ్రైన్ నిర్మించారా ఏ గ్రామంలో అన్నా? ఎక్కడన్నా నిర్మిస్తే 100కి 1% నిర్మించి ఉండొచ్చు, 1% ఎక్కడైనా, అది కూడా ఎక్కడ లేదు. అదే రకంగా జగ్గంపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేటెడ్ స్థాయిలో నిర్మిస్తూ ఉన్నారండి. కార్పొరేటెడ్ స్థాయి లేదు అక్కడ, కార్పొరేటెడ్ స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ వెనకబడతా ఉన్న పరిస్థితి. మధ్యతరగతి పేద విద్యార్థుల విద్యా సౌకర్యం కలుగజేసేందుకు కిర్లంపూడి, గోకవరం గ్రామాలలో డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీరిచ్చిందే ఇది. జగ్గంపేట, గోకవరం, కిర్లంపూడిలో డిగ్రీ కాలేజ్ ఎక్కడుందండి? గోకవరం, కిర్లంపూడిలో డిగ్రీ కాలేజ్ నిర్మించారా? అడుగుతున్నాం, చెప్పండి. రేపు మీటింగ్లో లేదు, రేపు విజయోత్సవ సభ. అదే రకంగా నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగుపరిచే విధంగా సాంకేతిక విద్యను అందిస్తాం మరియు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. పారిశ్రామికంగా తీసుకొస్తా ఉన్నారు, పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడండి పరిశ్రమలు?
2 సంవత్సరాలు అయింది. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఆ వీడియోలు చూడొచ్చు. మహా టీవీ ఇంటర్వ్యూ జ్యోతుల్ నవీన్ గారు అని చెప్పంటే వచ్చేస్తుంది. ఎక్కడున్నారు నవీన్ గారు? మీరు 25,000 మందికి ఇల్లు నిర్మిస్తాను మీకు భారం లేకుండా అని చెప్పన్నారు జ్యోతుల్ నవీన్ గారు. ఎక్కడున్నారు? మావిడాడు మట్టి తోలకం దగ్గర ఉన్నారా? ఈ ఏలేరు దగ్గర, కృష్ణవరం, ఈ శృంగరాయనపాలెం దగ్గర ఇసుక తోలకం దగ్గర ఉన్నారా? మురారి గండేపల్లి పోలవరం కాలువ గడ్డ దగ్గర మట్టి తోలకం దగ్గర ఉన్నారా? ఇక్కడ ఈ గండేపల్లి రామేశ్వరంపేట పక్కనే, ఆదిత్య పక్కనే పెద్ద లోతు అవుతా ఉన్నారు. అక్కడ ఉన్నారు. ఎక్కడ ఏ మట్టి తోలకం దగ్గర ఉన్నారు? ఎక్కడున్నారు చెప్పండి మీరు? 25,000 మందికి ఇల్లు కట్టిస్తా అన్నారే, ఒక్క ఇల్లు కట్టించారా జగ్గంపేట నియోజకవర్గంలో అని జ్యోతుల్ నవీన్ గారిని అడుగుతా ఉన్నాం. ఒక్క ఇల్లు మాత్రం కట్టించారండి. కాకినాడలో నాగమల్తోట జంక్షన్లో పాత ఆర్టీఓ ఆఫీస్ పక్కనే 4 అంతస్తుల భవనం సుమారు 20 కోట్ల రూపాయలు మరి డబ్బులతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు. అంటే 25,000 మందికి కట్టించడానికి ఉండడానికి ఈ పల్లెటూరులో బాగోదని అక్కడ కట్టిస్తున్నారా ఏటో. అంటే మీకు ఇరుపాకలో పెద్ద ఇల్లు ఉంది, జగ్గంపేటలో పెద్ద ఇల్లు ఉంది, కాకినాడలో పెద్ద ఇల్లు కట్టారు 20 కోట్ల రూపాయలతో. విజయవాడలో కూడా ఒక ఇల్లు కొన్నట్టు తెలిసింది మాకు. అంటే నేను మిమ్మల్ని అనేది, మీరు ఇల్లు కట్టుకోవడం కొనుక్కోవడం తప్పు కాదు, 10,000కి మీరు బాగుండాలి. కానీ మీరు జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగి అక్క నేను కట్టించేస్తాను ఇల్లు, చెల్లి నేను కట్టించేస్తా ఉన్నాను, మీ ఇల్లు కారిపోతా ఉంది, మీ ఇల్లు పడిపోతా ఉంది, 25,000 ఇల్లు కట్టిస్తాను, నీకు గవర్నమెంట్ ఇచ్చేది చాలదు, నేను మళ్ళీ బయట నుంచి తెచ్చిస్తాను, నీకు 1 రూపాయి అప్పు లేకుండా మీరు చెప్పారు ఆ రోజు. ఈరోజు మీరు చేసింది ఏంటి? మీ ఇల్లులు కట్టుకుంటా ఉన్నారు. అక్కడ జగ్గంపేట కాకినాడలో పార్టీ ఆఫీస్ కోసం గవర్నమెంట్ స్థలం, అక్కడ పశువుల హాస్పిటల్ స్థలం 1.5 ఎకరాల సుమారు 100 కోట్ల రూపాయల స్థలాన్ని పార్టీ ఆఫీస్కి నిర్మించడానికి మళ్ళీ మొన్న మీరు చూడడం జరిగింది. అంటే పార్టీ ఆఫీస్కి మీరు ఏర్పాటు చేసుకుంటారు, మీ సొంత ఇల్లులు ఏర్పాటు చేసుకుంటారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇల్లు కట్టడానికి మీకు రోజువారీ నివేదిక తెప్పించుకుని అక్కడ అభివృద్ధిని మీరు మరి ప్రగతిని మీరు పరిశీలించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సంవత్సరం నీరు వస్తుందని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా మేము గతంలో చేసిన పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిపేసిందని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. పూర్తయిపోయింది, దాన్ని ఓపెన్ చేయలేకపోయారు, చిన్న చిన్నవి అని చెప్పేసి అన్నారు. కాపు కళ్యాణ మండపం ఇప్పటికీ పూర్తయిందండి, 2 సంవత్సరాలు అయింది. పూర్తయింది దేనికి? మీరు మీటింగ్లు పెట్టుకోవడానికి, జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ కార్యక్రమాలు చేయడానికే. అన్ని పనులు పూర్తయ్యాయి, కానీ ప్రజలకు అంకితం ఎందుకు చేయలేదు 2 సంవత్సరాల నుంచి? నిరుపేదలందరూ పెళ్లిళ్ళు ఈ అద్దె ఫంక్షన్ హాల్లో కట్టుకోవడానికి 2 లక్షలు 3 లక్షలు అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి కాపు కళ్యాణ మండపాన్ని 2 సంవత్సరాలు అయినా సరే ప్రజలకు మీరు అంకితం చేయలేదు. అదే రకంగా స్టేడియం నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు చేసి 90% పనులు పూర్తి చేసిన, మిగిలిన 10% పనిని ఈ జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఈ 2 సంవత్సరాల నుంచి మీరేం చేశారండి? స్టేడియాన్ని పూర్తి చేశారా? యువత ఆడుకుంటున్నారా స్టేడియంలో ఎక్కడన్నాని? స్టేడియం చుట్టూ తుప్పలు పట్టి ఉంది. అదే రకంగా 30 లక్షలతో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ భవనం నిర్మిస్తున్నామని చెప్పి అన్నారు. జగ్గంపేటలో 50 లక్షల రూపాయల నిధులతో షాదీఖానా అన్నారు. 1 కోటి రూపాయల నిధులతో గోకవరంలో కాపు కళ్యాణ మండపం అన్నారు. ఇవన్నీ కూడా ఈ ఘనకార్యాలు చేసిన, అంటే ఇవన్నీ రద్దు చేసింది గత ప్రభుత్వం. ఈ ఘనకార్యం చేసిన ఘనత ఈ వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల్ చంటిబాబుకే దక్కుతుందన్నారు మీరు రాసింది. ఇవన్నీ కూడా పోనీ 2 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే మీరు చేసినవన్నీ ఒక్క హామీ నెరవేర్చకపోయినా మీరు విజయోత్సవ సభలు మీరు నిర్వహిస్తా ఉన్నారు. విజయోత్సవ సభలు అంటే విజయోత్సవ సభలో ఎన్నికల హామీలు నిర్వహించినందుకు, మరి సంక్షేమం అభివృద్ధి చేసినందుకు కాదు మీరు రేపు నిర్వహించుకునే విజయోత్సవ సభలో 200 కోట్ల రూపాయల అవినీతిని క్రాస్ చేసినందుకు విజయోత్సవ సభలు జగ్గంపేట నియోజకవర్గంలో నిర్వహించుకోండి. అది పెట్టండి రేపు టైటిల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. 200 కోట్ల అవినీతి మీరు క్రాస్ చేశారు, దాటేశారు. చూడొచ్చు ఇక్కడ టోల్ గేట్కి దగ్గరికి రాకుండా ఈ పోలవరం కాలువ గట్టు మీద నుంచి కృష్ణవరం నుంచి వెళ్ళిపోతున్నాయని, మరి టోల్ గేట్ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి 6 లేఖలు రాశారండి. ఇవి 6 లేఖలు అసలు కనీసం పట్టించుకున్న నాదులు లేడు. అదే రకంగా అసలు పట్టించుకున్న నాదులు లేడు. మరి గవర్నమెంట్ జీవో ఏంటంటే 2001 ఆగస్టు 2న ఒక జీవో రిలీజ్ చేసింది. జీవో ఎంఎస్ నెంబర్ 255 ప్రకారంగా
మరి ఏదైతే మట్టి గ్రావెల్ ఇసుక తీసినప్పుడు పంచాయతీకి 25%, మండల పరిషత్కి 50%, జిల్లా పరిషత్కి 25% కట్టాలని గవర్నమెంట్ జీవో అండి ఇది. ఆ జీవో ప్రకారంగా మీరు కట్టాల్సి వస్తే సుమారు 200 కోట్ల రూపాయలు మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకి 4 మండలాలకి వచ్చినండి. ఒక్క రూపాయి కట్టకుండా మీరు మొత్తం పూర్తి స్థాయిలో అవినీతి చేశారు. ఇగో చూడండి అవినీతి. గోకవరం మండలంలో కొండలు గుల్ల పేపర్లో వచ్చిన మీడియా మిత్రులందరూ ప్రతిరోజు సోమవారంలో ఇసుకాసురులు తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. భారీ వాహనాలు దారి మళ్లింపుతో ఛిద్రమవుతున్న గ్రామీణ రోడ్లు, గ్రామాల్లో తరచూ ప్రమాదాలు, టోల్ రుసుము ఎగ్గొట్టేందుకే దారి మళ్లింపు, పోలవరం కాలువగట్లపై అనధికార టోల్ దందా, రోజుకి 150 నుండి 200 వాహనాలు రాకపోకలు, ప్రభుత్వానికి ఏటా 3.5 కోట్ల రూపాయలు నష్టం ఏది టోల్ గేట్ వల్ల. అంటే ఇదంతా కూడా ఈ నష్టం ఎలాగనుకుంటున్నారు, ఎంత అన్యాయమో చూడండి. అక్కడ కృష్ణవరం గ్రామంలో